చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజున హనుమాన్ 50వ రోజు సెలబ్రేషన్లో మీతో మాట్లాడడం అండ్ ఆడియన్స్తో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముందుగా ఈ సక్సెస్కి 50 రోజుల పండుగకి కారణమైన తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే ఇతర భాష ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అలాగే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకురా? నిజంగానే యూనిట్లో పనిచేసేటప్పుడు హిట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగానే మేమందరం ఆశ్చర్యానికి గురైన ఒక హిట్. ఇది చాలా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన హిట్. ఎందుకంటే ఇంత హిట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ అందరూ ఇంత హిట్ ఇచ్చారు. చాలా హ్యాపీ. అలాగే అక్కడ అయోధ్య, ఇక్కడ హనుమాన్, నిజంగానే అయోధ్య ఆ రోజున ఏదైతే రాముడిని ప్రతిష్టాపించారో ఆ రోజున అప్పుడే మన సినిమా రావడం చాలా చాలా సంతోషదాయకం. అందులో భాగంగా మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రతి టికెట్ మీద 5 రూపాయలు విరాళంగా మన అయోధ్య టెంపుల్కి ఇవ్వడం చాలా చాలా హ్యాపీ. ఆ దేవుని ఆశీస్సుల వల్లే ఈ రోజున హనుమాన్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది. సో దేవుడు మాకు ఇచ్చారు, మేము అంత ఇవ్వలేం కాబట్టి, దేవుడికి ఇచ్చేంత స్థాయి మానవుడి స్థాయి కాదు కాబట్టి ఏదో ఒక రూపేణ అలాగా ఆయన ఇవ్వడం చాలా చాలా సంతోషం. టికెట్కి ఇన్ని కోట్లు వెళ్ళిపోతాయి అనుకురా అయోధ్యకు అని చెప్పారుగా. ప్రతి టికెట్ మీద 5 రూపాయలు వెళ్తున్నారు, అలాగే ఇస్తున్నారు. అలాగే ఇస్తున్నారు, కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? చాలా కోట్లు, 25 కోట్ల వరకు. మేబీ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, మనకి సంబంధం లేదు. బట్ ఆయన నిజంగా ఏంటంటే భక్తితో ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఇచ్చారు ఆయన. అలాగే మంచి దేవుని ఫిలిం అనగానే ఎలా ఫీల్ అయ్యారు సార్? నిజంగా సూపర్ హీరో మూవీ, దాంట్లో ఒక దైవత్వం ఇవన్నీ యాడ్ చేసినప్పుడు నిజంగానే చాలా పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది సినిమాకి. అందులో భాగంగా ఈ సినిమా చేస్తున్నంతసేపు లొకేషన్ ఉన్నప్పుడు ఈ సినిమా పక్కా హిట్ అనే భావంతో అందరం కలిసిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎవరికి వారు ఇండివిజువల్గా జాబ్గా ఫీల్ అయ్యి చేసాం. సో చాలా హ్యాపీ. అసలు ఏ సినిమాలో కూడా ఆ పాత్ర లేదు అలాంటి మీరు చేసిన అలాంటి పాత్ర, కానీ అలాంటి పాత్ర చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వారు? యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఎప్పుడు కూడా విలక్షణమైన క్యారెక్టర్లు వస్తే ఒక నటుడికి చాలా చాలా సంతోషం. అంతకుమించి ఏం కావాలి ఒక యాక్టర్కి. సో నాకు జాంబిరెడ్డి నుంచి ప్రశాంత్ గారు ప్రతి క్యారెక్టర్ని విభిన్నంగా చూపించాలి, కొత్తగా చూపించాలి శ్రీనుడు అని చెప్పి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం ఇవ్వడం. అక్కడ కసిరెడ్డి, ఇక్కడ కాశీ. సో మేకోవర్ ప్రతి క్యారెక్టర్కి ఏదో కొత్తగా కనిపించాలని చెప్పి మేకోవర్ చేయించి మరి ఈ కాశీ క్యారెక్టర్ని జాంబిరెడ్డి అప్పుడే క్రియేట్ చేయడం జరిగింది. సో మనస్ఫూర్తిగా ఎప్పటికీ నాకు గుర్తుండిపోయే 2 క్యారెక్టర్ని రాసి దానికి పేరు తెచ్చిన ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పుడు రుణపడే ఉంటాను. ఈ జనరేషన్లో ఎలా ఉందంటే ఫస్ట్ డే, సెకండ్ డే, 5 డేస్, 10 డేస్ కలెక్షన్స్, 50 డేస్. ఇప్పుడు 50 డేస్ ఆడడం ఎలా అనిపిస్తుంది? 50 డేస్ కదా ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా ఓటీటీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నిజంగా హ్యాపీ. చాలా రోజులైంది 50 డేస్ సెలబ్రేట్ చేసుకోవడం సినిమాల్లో. సో రీసెంట్గా కొన్ని సినిమాలు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఒక గ్యాప్ తర్వాత మా సినిమా ఇలాగా 50 డేస్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా హ్యాపీ. అదేనండి, కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎక్కడి వరకు తీసుకెళ్తారని ఇది నిదర్శనం. అలాగే హనుమాన్ 2 రాబోతుంది అంటున్నారు, అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇంకేం తెలీదు, చెప్పలేదా ముందే ప్రశాంత్ వర్మ? ఇంకేం చెప్పలా. హీరో ఇంకా ఎవరైనా కొత్త హీరోని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకేం తెలియదు. ఇంకా నాకు తెలిసి ఈ మంత్లో చెప్తారే అనిపిస్తుంది. చెప్పాలి మేబీ ఏ ఇయర్లో రాబోతుంది? వెయిటింగ్ అడుగుతుంటాను ఎవరు సార్ హీరో, ఎవరు సార్ ఏంటి సార్ అని అంటే చెప్తా. ఒక రాజమౌళి డైరెక్టర్ రాబోతున్నాడా ప్రశాంత్ వర్మ నుంచి? రాజమౌళి గారే, ప్రశాంత్ వర్మ గారే. ఎవరికి ఉండే స్టైల్ అనుకుంది. సో నేను ఒక ఫంక్షన్లో చెప్పాను, ఇండస్ట్రీకి 2 రాజమౌళి దొరికారని. ఈ రోజుతో రాజమౌళి గారు, ప్రశాంత్ వర్మ గారు. రేపొద్దున్న యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు రాజమౌళి గారిని చూసి, ప్రశాంత్ వర్మ గారిని చూసి, టాలెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళందరినీ చూసి రావాలని కోరుకుంటున్నాను. శిశుమందిర్ స్కూల్లో చదివిన మహాభారతం, భగవద్గీత ఇవన్నీ చదివిన అని చెప్తాడు. ఆ స్కూల్కు వెళ్ళిపోయిస్తున్నా అని చెప్తాడు. శిశుమందిర్ స్కూల్లో షూటింగ్ చేసేటప్పుడు శిశుమందిర్ స్కూల్లో చేసిన అని చదివినా అని మీకు ఎప్పుడైనా చెప్పాడా? తెలుసు, నాకు జాంబిరెడ్డిని తెలుసు. మేము కూడా శిశుమందిర్ స్కూల్లో చదివాను, ఫస్ట్ టు 10th వరకు. సూపర్. సదాచారం అంటే చాలా భగవద్గీత అవన్నీ ఎక్కువ చెప్తారు. అవును, అన్నీ చెప్తారు. ఎస్. అదే స్కూల్కి చేస్తా అన్నాడు కదా, స్కూల్కి ఏమైనా హెల్ప్ చేశాడా ఇప్పుడు? నాకు తెలియదు, ఇంకా బేసికల్గా అడిగి చెప్తాను. నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు వేయబోతున్నారు మీరు? నెక్స్ట్ దేవరం ఉంది, అండ్ డబుల్ స్మార్ట్ ఉంది, శ్రీ విష్ణు గారి స్వాగ్ వర్డ్ చేస్తున్నాను, అండ్ నా సినిమా రాజు యాదవ్ ఉంది, అండ్ అలాగే ప్రదీప్ సినిమా చేస్తున్నాను, ఒకటి చేస్తున్నాను. ఇంకా 5-6 సినిమాలు ఉన్నాయి. దేవరలో సేమ్ హనుమాన్ టైప్లోనే ఉంటుందా మీ క్యారెక్టర్ కూడా?
హనుమాన్ టైప్లో ఎందుకు ఉంటుంది? లీడ్ క్యారెక్టర్. లీడ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేస్తారు. ఎన్టీఆర్ తర్వాత లేదు 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 లేదు. సో దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నా అంతే. స్మార్ట్లో కూడా అంతే, చిన్న క్యారెక్టర్, అన్ని చిన్న క్యారెక్టర్లే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి ఇది ఏం క్యారెక్టర్ అని. మనం ముందే చెప్పి ఉంటే అది ఎడిటింగ్లో ఉంటాయో లేవో తెలియట్లేదు, అనవసరంగా ఎందుకు చెప్పేయడం అని. అది